ఈరోజు మనం చెప్పుకునే కథ కోడలు కూడా ఒక ఇంటి కూతురే. ఏమే కోడలా, ఎక్కడ సచ్చావు, ఇలా వచ్చి తగలడు అంటూ అరుస్తోంది కాంతమ్మ. ఆ అరుపుతో పరిగెత్తుకుంటూ వచ్చి చేతులు కట్టుకొని చిగురుటాకులా వణికిపోతూ పిలిచారా అత్తయ్య అంది సీత. లేదే, అరిచాను. నీ మొహం మండ, కాఫీలో పంచదార వేయకుండా ఇస్తావా, నీకెంత పొగరే అంటూ వేడివేడి కాఫీ మొహాన్న కొట్టింది కాంతమ్మ. అమ్మా అంటూ విలవిలలాడిపోయింది పాపం సీత. మొహమంతా కందిపోయింది ఆ కాఫీ వేడికి. అలాగే మొహం తుడుచుకొని, క్షమించండి అత్తయ్య, మీకు షుగర్ ఎక్కువైంది కదా, కాఫీ టీలలో కూడా పంచదార వెయ్యొద్దని చెప్పి వెళ్ళారు ఆయన. వచ్చిందమ్మ వయ్యారి, చేసిందంతా చేయడం, ఏమైనా అంటే వాడి మీద పెట్టేయడం. అయినా నిన్ను కాదే, నీ మొగుణ్ణి అనాలి. ప్రేమించాను, నిన్నిచ్చి పెళ్లి చేయకపోతే చస్తాను అంటూ కానీ కట్నం ఇవ్వలేని పేదింట్లో పుట్టిన నిన్ను తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టాడు కదూ, వాడిని అనాలి. అప్పనంగా అల్లుడు దొరికాడు కదా అని వాడిని వెర్రి వెదవని చేసి వట్టి చేతులతో పంపించేశాడు. కాదు కాదు, చేతులు దులిపేసుకున్నాడు మీ నాన్న. ఇప్పుడు నువ్వొచ్చి ఏదో ఇదంతా మీ పుట్టింటి సంపద అన్నట్లు నాకిచ్చే గుక్కెడు కాఫీలో పంచదార వేయడానికి ఏడుస్తున్నావు. పైగా నాకు లేనిపోని రోగాలు అంటకడతావా అంటూ కోడలిపై విరుచుకు పడిపోతూ ఇటు కొడుకుని, కోడలిని, కోడలి పుట్టింటి వారిని అందరి మీద తిట్ల దండకం అందుకుంది కాంతమ్మ. ఇది వాళ్ళింట్లో సర్వసాధారణ విషయం. కాంతమ్మకి సీత అంటే అస్సలు గిట్టదు. కొడుకుకి పెళ్లి చేస్తే బోలెడంత కట్నం మోసుకొచ్చే కోడలు వస్తుందని కొండంత ఆశతో ఉన్న కాంతమ్మ కళ్ళలు చేస్తూ కొడుకు రాజు ప్రేమించాను అంటూ పేద ఇంటి పిల్లని పెళ్లి చేసుకోవడంతో కాంతమ్మకి ఆ పేదింటి పిల్ల సీత అంటే మొదటి నుండి ద్వేషం. కానీ కొడుకు ముందు మాత్రం సీతతో ప్రేమగా ఉన్నట్లే ఉండి రాజు ఆఫీస్కి వెళ్ళగానే ఆమెలోని రాక్షసిని నిద్రలేపుతుంది కాంతమ్మ. అంతేకాదు, ఇప్పుడు ఎలాగైనా వాళ్ళిద్దరినీ విడగొట్టి రాజుకి వేరే పెళ్లి చేసి తన పంతం నెరవేర్చుకోవాలని కుట్రలు పన్నుతోంది. సీతకి అత్తగారి మనస్తత్వం బాగా తెలుసు. అయినా ఎప్పటికైనా ఆవిడ మారుతుంది అనే ఆశతో బ్రతుకుతోంది. కాంతమ్మ పెట్టే బాధలు అన్నీ మౌనంగా పడుతుందే తప్ప భర్తకి మాత్రం ఏమీ చెప్పేది కాదు. రోజురోజుకి కాంతమ్మ ప్రవర్తన వికృతంగా మారిపోతోంది తప్ప ఆమెలో ఏ మార్పు రావడం లేదు. పైగా కొడుకుకి వేరే పెళ్లి చేయాలనే ఆలోచన కూడా ఆమెను మరింత రాక్షసంగా మారుస్తోంది. రాజు ఆఫీస్కి వెళ్ళింది మొదలు ఏదో ఒక వంక పెట్టి సీతను తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తూ వస్తోంది. ఈరోజు ఇంకా రెచ్చిపోయి వేడి కాఫీ మొహాన్న కొట్టింది. అయినా కూడా సీత సంయమనం కోల్పోలేదు. ఎంతైనా తను నిజంగానే సీత కదా, భూదేవికున్నంత ఓర్పు ఉంది తనకు. కాంతమ్మ సీతను తిట్టి వెళ్ళి సోఫాలో కూర్చొని నాకు ఇంకో కాఫీ పంచదార వేసుకొని తీసుకురా అని గర్జించింది. చేసేదేమీ లేక ఆవిడ కోసం కాఫీ చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది సీత. ఆవిడ అన్న మాటలకి బాధ ఒక పక్క, వేడివేడి కాఫీ పడటం వల్ల మంట ఒక పక్క. ఎలాగో కాఫీ కలుపుకొని వెళ్ళి ఇచ్చింది. సీతని చంపేసేలా చూస్తూ కాఫీ తాగుతూ, ఇంకా ఇక్కడే నిలబడి ఏం చేస్తున్నావు, పో వెళ్ళి అంట్లు తోము అంటూ ఉరిమి చూసింది. అంతే, అక్కడి నుండి వెళ్ళిపోయింది సీత. కాఫీ తాగుతూ దీని పీడ తొందరగా వదిలించుకోవాలి, వాడికి ఈసారి కట్నం బాగా తెచ్చే పిల్లని ఇచ్చి పెళ్లి చేయాలి అంటూ సీతను ఎలా అడ్డు తొలగించుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా ఫోన్ మోగింది. కూతురు నుండే ఫోన్ వచ్చి ఉంటుంది అంటూ ఆనందంగా వెళ్ళి చూసుకుంది.
ఊహించినట్లుగానే తన కూతురు నుండే ఫోన్ వస్తోంది. ఎంతో సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి, ఏరా తల్లి, ఎలా ఉన్నావంటూ పలకరించింది కాంతమ్మ. అటు నుండి, అత్తయ్య, నేను కిరణ్ని. మీ అమ్మాయి పరిస్థితి బాగోలేదు. మీరు వెంటనే బయలుదేరి సిటిజన్ హాస్పిటల్కి రండి అని ఇంకేమీ వివరాలు చెప్పకుండా ఫోన్ పెట్టేశాడు. ఒక్కసారిగా తను ఊహించినది వినడంతో బీపీ డౌన్ అయ్యి కూలబడిపోయింది. కోడలని పిలవడానికి కూడా మాట రావట్లేదు. చేతిలో ఉన్న గ్లాసు దూరంగా విసరడంతో ఆ శబ్దం ఏమిటా అని అక్కడికి పరుగున వచ్చింది సీత. తను వచ్చేసరికి కాంతమ్మ కింద పడిపోయి ఉంది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అయ్యో అత్తయ్య అంటూ వెళ్ళి ఎలాగో ఆవిడని పైకి లేపి కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్లు తీసుకువచ్చి ఇచ్చింది. గబగబా ఆ నీళ్లు తాగేసి, ఏమేయ్, రాజుకి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మను, కావ్యకి బాగోలేదట, సిటిజన్ హాస్పిటల్కి రమ్మని అల్లుడు ఫోన్ చేశాడు అంది వణుకుతున్న గొంతుతో. ఆమెలో మునుపటి గాంభీర్యం ఇప్పుడు లేదు. వెంటనే రాజుకి ఫోన్ చేసి విషయం చెప్పింది సీత. అయ్యో అలాగా, అయితే నేను క్యాబ్ బుక్ చేస్తాను. నువ్వు అమ్మని తీసుకొని హాస్పిటల్కి వచ్చేసేయ్, నేను అక్కడికే వచ్చేస్తాను అని ఫోన్ కట్ చేశాడు రాజు. సీత, క్యాబ్ వస్తోంది అత్తయ్య, మీరు కంగారు పడకండి అంటోంది. కూతురి పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియదు. అల్లుడు సగమే చెప్పి పెట్టేశాడు. అక్కడికేదో 1 నిమిషం మాట్లాడితే అతని ఆస్తి అంతా కరిగిపోతుంది అన్నట్లు 10 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశాను. విశ్వాసం లేదు వెధవకి అంటూ అల్లుడిని కూడా తిట్టడం మొదలుపెట్టింది కాంతమ్మ. కూతురికి ఎలా ఉందో అని బాధపడుతూ కూడా మళ్ళీ కట్నం దగ్గరకే వచ్చింది. సీత ఏమీ మాట్లాడకుండా బీరువాలో ఉన్న డబ్బులు ఎందుకైనా మంచిదని పెళ్లిలో వాళ్ళ నాన్న పెట్టిన 3 పేట్ల చంద్రహారం తీసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. ఇంతలో క్యాబ్ వచ్చింది. అత్తగారిని తీసుకొని హాస్పిటల్కి చేరుకుంది సీత. వీళ్ళు వెళ్ళేసరికి రాజు కూడా అక్కడికి వచ్చాడు. వీళ్ళు రావడం చూసి ముగ్గురు కలిసి కిరణ్ దగ్గరికి వెళ్ళారు. ఆపరేషన్ థియేటర్ బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు కిరణ్. అతనికి తోడుగా కొంతమంది స్నేహితులు ఉన్నారు. పోలీసులు కిరణ్తో మాట్లాడి వెళ్ళిపోతూ వీరికి ఎదురయ్యారు. వీళ్ళు పరుగులాంటి నడకతో కిరణ్ దగ్గరికి వెళ్ళారు. రాజు వాళ్ళని చూస్తూనే లేచి నుంచున్నాడు కిరణ్. ఏమైంది బాబు కావ్యకి అంది కాంతమ్మ వణుకుతున్న స్వరంతో. అది అత్తయ్య, కావ్య పురుగుల మందు తాగింది అన్నాడు కిరణ్ నీరు నిండిన కళ్ళతో. ఏంటి, నా కూతురికి పురుగుల మందు తాగేంత కష్టం ఏమొచ్చింది? ఏది మీ అమ్మేది అంటూ కళ్ళెర్రజేసి ఉరుముతోంది కాంతమ్మ. అయ్యో నువ్వు ఆగమ్మా, ఇది హాస్పిటల్ అంటూ వారించాడు రాజు. సీత ఆమెను దూరంగా తీసుకువెళ్ళి కూర్చోబెట్టింది. ఆవిడ ఒకటే ఏడుపు. అసలేం జరిగింది బావా? అసలది పురుగుల మందు తాగడం ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు రాజు. అది నాకు కూడా తెలియదు బావా. నేను రోజులాగే ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఇంతలో నాకు మా అమ్మ ఫోన్ చేసి కావ్య పురుగుల మందు తాగింది అని చెప్తే హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఇక్కడికి తీసుకువచ్చే దారిలో కావ్య నాతో చెప్పింది మా అమ్మ తనను అదనపు కట్నం కోసం వేధిస్తోంది అని. అందుకే ఇంకా భరించలేక ఈ పని చేశానని. ఈ లెటర్ నా చేతిలో పెట్టి స్పృహ కోల్పోయింది అని చెప్పి కూలబడి ఏడుస్తున్నాడు. మా అమ్మని పోలీసులు విచారణ కోసం తీసుకువెళ్ళారు. ఇదంతా ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు మా అమ్మ కావ్య ఒకరినొకరు తిట్టుకోవటం, దెబ్బలాడుకోవటం చూడలేదు. వాళ్ళిద్దరూ అందరి అత్తా కోడళ్ళలాగే ఉండేవారు. ఇదంతా ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు అంటూ తల పట్టుకొని ఏడుస్తున్నాడు. రాజు కిరణ్ని లేపి కూర్చోబెట్టి
కావ్య రాసిన లెటర్ చదువుదామని ఓపెన్ చేశాడు. ఒరేయ్, ఏమి రాసిందిరా, పైకి చదువు అంటూ వచ్చింది కాంతమ్మ. రాజు ఆ లెటర్ని చదవటం ప్రారంభించాడు. అమ్మా, చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా పెంచావు. నన్ను అన్నయ్యని 2 కళ్ళుగా భావించావు. నాన్న మా చిన్నప్పుడే చనిపోయినా అన్ని కష్టాలు భరించి మమ్మల్ని చదివించావు. మన స్తోమతకి మించి కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేశావు. మీరు ఇచ్చిన కట్నం చాలదని ఇంకా తెమ్మని నన్ను మా అత్తగారు రోజూ తిడుతూ కొడుతూ ఉంటుంది. కానీ మా ఆయన దగ్గర మాత్రం నేనంటే ఎంతో ప్రేమ ఉన్నట్లు నటిస్తోంది. ఆవిడ నిజస్వరూపం మా ఆయనకి తెలియదు. నేను చెప్పినా ఆయన నమ్మరు. ఆవిడ నటన అలాంటిది. అలాగని మీ దగ్గరికి వచ్చి ఇంకా డబ్బులు అడగలేను. ఎందుకంటే నేను డబ్బులు అడిగితే ఇచ్చే పరిస్థితిలో మీరు లేరు. నా పెళ్లి కోసం చేసిన అప్పుకి అన్నయ్య ఇంకా వడ్డీ కడుతున్నాడు. వాణ్ణి ఇంకా బాధ పెట్టలేను. అసలు కట్నం ఎందుకు ఇవ్వాలమ్మా? కని పెంచిన వాళ్ళని వదిలి, తోబుట్టువులని వదిలి, పెరిగిన ఊరు, పుట్టినిల్లు, స్నేహితులని వదులుకొని, ఇంటి పేరు మార్చుకొని, అత్తవారి ఇంటి కొత్త వాతావరణానికి ఇమిడిపోయి, వాళ్ళ బంధువులని నా బంధువులుగా చేసుకొని, వారింటి అలవాట్లు కట్టుబాట్లకు లోబడి ఆచారాలు అలవాటు చేసుకొని బాధ్యతలు తలపై మోస్తున్నందుక కట్నం ఇవ్వాలి? పైగా ఇప్పుడు నన్ను అడ్డు తప్పించుకునే ప్రయత్నం మొదలుపెట్టింది మా అత్త. ఆమెలో నిన్ను చూసుకోవాలి అనుకున్న నాకు ఇక ఆమె మొహం ఈ జన్మలో చూడకూడదు అనే విరక్తి కలిగింది. అలాగని ఆమె గురించి చెప్పి తల్లి కొడుకులను విడదీయలేను. ఒక్కటి మాత్రం నిజమమ్మా, మన ఇంటికి వచ్చిన కోడలు ఒకింటి గారాల కూతురు అని గుర్తుపెట్టుకుంటే ఏ ఆడకూతురికి ఇలా ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం ఉండదు. ఇక నా వల్ల కాదమ్మా, నాకు బ్రతకాలన్న ఆశ లేదు. ఉంటాను. నేను అసలు ఎవరికి నా చావుకి మా అత్తగారే కారణం అని తెలియకూడదు అనుకున్నాను. కానీ తెలియాలి, అందరికీ తెలియాలి. లేకపోతే ఆవిడ నా చావుని అడ్డం పెట్టుకొని నా క్యారెక్టర్ని కూడా బ్యాడ్ చేయగలదు. నువ్వైనా మారమ్మా, వదిన్ని మనిషిలా చూడటం నేర్చుకో. కోడలిని కూతురు అనుకోకపోయినా పర్వాలేదు, మనిషిలా అయినా చూడు. ఇక మీదట వదినలో నన్ను చూసుకో. రాజు ఆ లెటర్ మొత్తం చదివి వినిపించేసరికి కాంతమ్మ గుండె ముక్కలైపోయింది. బోరు బోరున ఏడుస్తూ అయ్యో తల్లి అంటూ తల కొట్టుకొని ఏడుస్తోంది. సీత ఆమెను ఓదార్చడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తోంది. కాంతమ్మ సీతను గట్టిగా హత్తుకొని, అమ్మా సీత, నన్ను క్షమించు. నేను నిన్ను పెట్టిన కష్టాలే శాపాలయ్యి నా కూతురి జీవితాన్ని కమ్మేశాయి. మనం ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది అంటారు. నేను నిన్ను కష్టాల పాలు చేశాను. ఆఖరికి నీ అడ్డు తొలగించుకోవాలని ఆలోచనలు కూడా చేశాను. ఇదే వరకట్న దాహానికి ఇవాళ నా కూతురు బలైపోయింది అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయింది కాంతమ్మ. ఆమెను వేరే రూమ్లోకి తీసుకెళ్ళి సెలైన్ పెట్టారు. కొంతసేపటికి ఆమెకు స్పృహ వచ్చి చుట్టూ చూసింది. అక్కడ సీత కూర్చొని ఉంది. కాంతమ్మ పైకి లేవడానికి ప్రయత్నం చేస్తోంది, కానీ లేవలేకపోతోంది. సీత వచ్చి ఆమెను లేపి కూర్చోబెట్టింది. అమ్మా సీత, కావ్య పరిస్థితి ఏంటమ్మా, ఏమైనా తెలిసిందా అని అడిగింది. ఇంకా ఏమీ చెప్పలేదత్తయ్య. రాజు లోపలికి వచ్చి, అమ్మా చెల్లికి ఏమీ ప్రమాదం లేదట, ఇప్పుడే డాక్టర్ వచ్చి చెప్పారు. ఇంకో 2 గంటల్లో స్పృహలోకి కూడా వస్తుందట, కంగారు పడకు అన్నాడు. ఆ మాటతో కాంతమ్మ మనసు కుదుటపడింది. దేవుడికి వేల వేల నమస్కారాలు పెట్టుకుంది. కాంతమ్మ సీతతో, అమ్మా సీత, ఇక మీదట నువ్వు నాకు కావ్యతో సమానం. ఇవాళ నాకు బుద్ధి వచ్చింది అంటూ సీత చేయి పట్టుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. అయ్యో అత్తయ్య, మీరు ఏడవకండి, మీకు అసలే బాగోలేదు అంటూ ఓదార్చింది.
ఇంతలో రాజు వచ్చి, సీత, ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు డబ్బులు ఏమైనా తెచ్చావా అని అన్నాడు. తెచ్చానండి అంటూ డబ్బులతో పాటు తన దగ్గర ఉన్న చంద్రహారాన్ని కూడా ఇచ్చి, డబ్బులు సరిపోకపోతే ఇది అమ్మేయండి అని చెప్పింది. ఆ మాట కాంతమ్మకి చెంపదెబ్బలా తగిలింది. ఎన్నోసార్లు సీతని, నీకు మీ పుట్టింటి వాళ్ళు పెట్టింది ఇదొక్కటే అంటూ ఎగతాళి చేసేది. ఇప్పుడు అది అమ్మి డబ్బులు కట్టేయండి అంటున్న సీత వ్యక్తిత్వం ముందు తల వంచడం ఆమె వంతు అయ్యింది. కొంతసేపటికి కావ్య స్పృహలోకి వచ్చింది. కావ్య అత్తగారికి శిక్ష పడింది. కాలం తొందరగా గడిచిపోయింది. కాంతమ్మలో వచ్చిన మార్పుతో సీత జీవితం గాడిలో పడింది. మనవడితో ఆడుకుంటూ, మనం ఏది చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది, మనం మంచి చేస్తే మంచే తిరిగి వస్తుంది, చెడు చేస్తే చెడే తిరిగి వస్తుంది అంటూ మనవడికి విలువలు నేర్పుతోంది కాంతమ్మ. ఆ మాటలు వింటూ చిరునవ్వులు చిందిస్తోంది సీత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.